భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వర్షాలు కురిశాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల ఎఫెక్ట్ ఏపీపై గట్టిగానే పడింది. 2 రోజులుగా జోరున కురుస్తున్న వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ లాంటి రాజధాని ప్రాంతం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురైంది. పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. 2 రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 2 రోజులుగా పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు, వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. వరద ఉధృతిని చంద్రబాబు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. కృష్ణలంక, పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ సైతం తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. అయితే ఇటువంటి సమయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా సోమవారం నాడు ఆయన బయట కనిపించింది లేదు. వరద ప్రభావిత ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించింది లేదు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా, విదేశాలకు వెళ్లారా అన్న విషయంలో క్లారిటీ లేదు. అయితే భారీ వరదల కారణంగా తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ చేయడం జరిగింది.